హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం చెప్పిన విధంగానే వాయుగుండం ప్రభావం అయితే తెలుగు రాష్ట్రాల్లో గట్టిగానే అయితే కొనసాగుతుంది. ఇక ఉత్తరాంధ్రకు వరద ముప్పు అయితే ఉంది. అలాగే ఉత్తర తెలంగాణతో పాటుగా తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా వరద కొన్ని చోట్ల వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయితే చాలా చోట్ల ఎడతెరిపి లేని వర్షాలు అయితే కొనసాగుతున్నాయి. పూర్తిగా కూడా చాలా ప్రాంతాల్లో ఉన్న చెరువులకు గండ్లు అలాగే వాగులు పూర్తిగా కూడా నిండి రోడ్ల మీద ప్రవహిస్తుంది. అలాగే చాలా ప్రాజెక్టులు నిండి గేట్లు తెరవడం అయితే జరిగింది. ఇక ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఏ జిల్లాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా ప్రజెంట్ అయితే మాత్రం ఇది బరంపురం దగ్గరలో అయితే ఈ భారీ వాయుగుండం అయితే కొనసాగుతుంది. ఇది ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది. భువనేశ్వర్, పూరి పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా మాత్రం ఇది తీరాన్ని తాకే సమయంలో ఇంకాస్త ఎక్కువ చోట్ల వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలో చూసే అవకాశం అయితే ఉంది. భారీ వర్షాలు దాటికి ఉత్తరాంధ్ర మొత్తం కూడా అతలాకుతలం అయితే అవుతుంది. ఇక ఒకసారి క్లియర్ కట్గా అయితే చూద్దాం ఏ జిల్లాల్లో ఈరోజు వర్షాలు ఉండే అవకాశం ఉందో. ఈరోజు కూడా చాలా చోట్ల ఆకాశం మేఘావృతం అయి ఉండే అవకాశం ఉంది. సూర్యుడు మ్యాక్సిమం కనిపించే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటే కొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లా, కర్నూలు, నంద్యాల జిల్లా, అలాగే ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా కంటిన్యూస్గా గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణా జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది. ఇక అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు, అలాగే ఈ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది. నాన్ స్టాప్గా వర్షాలు అయితే వైజాగ్ సిటీలో చూసే అవకాశం ఉంది. వైజాగ్ సిటీ ప్రజలు అలర్ట్గా ఉండండి. భారీ నుండి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం అయితే ఉంది. ముంపుకి గురయ్యే అవకాశం అయితే విజయనగరం జిల్లా, అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి ఉమ్మడి విజయనగరం కానీ, విశాఖ కానీ, శ్రీకాకుళం కానీ, అలాగే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలు చాలా చోట్ల ముంపుకి గురయ్యే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ ముంపు అయితే పొంచి ఉంది. ప్రజలందరూ అలర్ట్గా అయితే ఉండండి. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో అతి భారీ వర్షాలు చాలా చోట్ల ఈరోజు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ఆదిలాబాద్ కానీ, ఆసిఫాబాద్ కానీ, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, హన్మకొండతో పాటుగా భద్రాద్రి, కొత్తగూడెం, మునుగు జిల్లా, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, ఈ జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది. కంటిన్యూస్గా వర్షాలు ఉంటే ఒక అరగంట లేదా 2 గంటలు భారీ వర్షం అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది. ఇక హైదరాబాద్ నగరంతో పాటుగా నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల్, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, అలాగే ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, అలాగే ఎక్కువగా చిరుజల్లు ఉంటాయి. మోస్తరు వర్షాలు కొన్ని గ్రామాల్లో, కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా చూసే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ జిల్లాతో పాటుగా వరంగల్, ఖమ్మం జిల్లా, అలాగే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో చాలా చోట్ల వర్షాలు అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. చాలా చెరువులకు గండ్లు పడే అవకాశం ఉంది. వాగులు ఉధృతిగా ప్రవహించే అవకాశం ఉంది. నదులు ఉప్పొంగే అవకాశం అయితే ఉంది. అలాగే ముఖ్యంగా ప్రాజెక్టుల నుండి గేట్లు తెరిచే అవకాశం అయితే ఉంది. కాబట్టి ముంపు గ్రామాల ప్రజలు అలర్ట్గా ఉండండి. ముఖ్యంగా వంశధారకి, నాగావళికి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది. చంపావతి నదికి కూడా వరద ఉధృతి పెరిగే అవకాశం అయితే ఉంది. కృష్ణా నదికి, గోదావరి నదికి కూడా వరద ఉధృతి పెరిగే అవకాశం అయితే ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కడియం ప్రాజెక్టు, జూరాలతో పాటుగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి వరద ఉధృతి పెరిగే అవకాశం అయితే ఉంది. అలాగే మున్నేరుతో పాటుగా బుడమేరు, అలాగే కొల్లేరు ప్రాంత ప్రజలు అలర్ట్గా ఉండండి. వరద ఉధృతి గంటకి పెరిగే అవకాశం అయితే ఉంది. చాలా ప్రాంతాలు ముంపుకి గురయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలు, రైతులు అలర్ట్గా ఉండండి. ఈ రోజు కూడా అత్యధికంగా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. రేపు కూడా చాలా చోట్ల ఉంటాయి. ఆ తర్వాత పూర్తిగా కూడా తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది. ఈరోజు రేపు కూడా చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు, ఉత్తరాంధ్ర జిల్లాలో అతి భారీ వర్షాలను కూడా కొన్ని గ్రామాల్లో చూసే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి.